అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మీద వైసీపీ నాయకులు పెట్టిన పోస్టుల పైన అనేక కేసులు నమోదు చేయడం జరుగుతోంది. వాటిపైన కొందరిని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ సంచలన సినిమా దర్శకుడు, సంచలనానికి మారు పేరు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఆయన బాంబేలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడైనా ఒక స్టార్ డైరెక్టర్గా ఒక ఇమేజ్ ఉంది. ఆయన ఇటీవల పెద్ద సినిమాలు తీయటం మానేసి చిన్న చిన్న సినిమాలు తీస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆయనకి వైసీపీ వేసిన బిస్కెట్లకి కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే పేరుతో సినిమాలు తీయటం, ఇలా చిన్న చిన్న సినిమాలు తీస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన వైసీపీ పెద్దల మెప్పు కోసం డిసెంబర్ 23లో కొన్ని పోస్టులు పెట్టాడు. ఏమని? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరినీ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ కొన్ని పోస్టులు పెట్టాడు, అసభ్యకరమైన పోస్టులు. దాని మీద ప్రకాశం జిల్లా మద్దిపాడు నుంచి టీడీపీ మండల కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య అని రామ్ గోపాల్ వర్మ మీద వారు చేసిన పోస్టు గురించి అభ్యంతరం చెబుతూ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత రామ్ గోపాల్ వర్మ గారికి సదర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి నోటీసులు ఇచ్చారు పోలీసు వాళ్ళు. అయితే ఆ నోటీసులు మంగళవారం నాడు, అంటే నవంబర్ 19 నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరవ్వమని చెప్పి పోలీసులు నోటీసు ఇచ్చి వెళ్ళారు. దానికి ఆయన అరెస్ట్ చేస్తానేమోనని భయంతో హైకోర్టుకి వెళ్ళాడు. ఏమని? నన్ను అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ ఇవ్వమని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే, నీకు అరెస్ట్ చేయకుండా మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, నీకు అరెస్ట్ చేస్తారనే భయం ఉంటే నువ్వు బెయిల్ వేసుకో, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోమని హైకోర్టు చెప్పింది. అయితే ఈ హైకోర్టు ఇచ్చిన జలక్తో ఈ రామ్ గోపాల్ కంగు తిని ఏం చేయాలో అర్థం కాక కేసుని కొట్టేయమని అడిగాడు. దానికి కూడా పోలీసులు ఒప్పుకోవాలి. అయితే ఇవాళ మంగళవారం నాడు 19 నాడు మద్దిపాడు పోలీస్ స్టేషన్కి రామ్ గోపాల్ వర్మ గారు హాజరవ్వాలి. ఇలా పోస్టులు పెడతాం దేనికి? ఇట్లా పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగటం దేనికి? అసలు ఆయన సినిమా డైరెక్టర్ పనిచేయాలి కదా. అది మానేసి ఒక పార్టీకి ఫేవర్గా పనిచేసి, అందులో ఆయన ఒక యాటిట్యూడ్ మనిషి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఒక కాంట్రవర్షియల్ ఉంటుంది. మరి అది క్రేజా, మరి ఆయన యాటిట్యూడ్ ఏంటో ప్రజలకు ఈ రోజుకి అర్థం కాల. అయితే ఆయన చేసే పనుల వల్ల ఇవాళ రేపు ఎల్లుండి ఆయన కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందనేది రామ్ గోపాల్ వర్మ అభిమానులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏమని? ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారేమో పోలీసులను భయపడుతున్నారు. రేపు 2-3 రోజుల్లో వేచి చూద్దాం ఏం జరుగుతుందో కోర్టుల్లో కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.